నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా పరిష్కార వేదికకు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ హాజరై మండలంలోని అన్ని గ్రామాల ప్రజల నుండి వినతులను స్వీకరించి సంబంధిత అధికారులకు అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలని తెలిపారని, అధికారులు సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని టీడీపీ పార్టీ అధ్యక్షులు చెల్లా రఘురామిరెడ్డి, తహసీల్దార్ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ శైలజ, అన్ని శాఖల అధికారులు, అన్ని గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అర్జీదారులు పాల్గొన్నారు. అది కాకుండా అడిషనల్గా వచ్చి 5 ఎకరాల 80% ఆక్రమించుకొని ఫెన్షింగ్ చేసుకుని ఉండాలని చెప్పి రెడ్డి గారికి వస్తానయ్య గారికి కొనుగోలు అమ్మకాలకి జరిగినట్టు మనం ఎక్కడ చెప్పలేదు సార్. డాక్యుమెంట్ లేవు శుక్రవారం రోజు ప్రజా దర్బారు, ప్రతి సోమవారం రోజు గ్రీవెన్స్, ఇవన్నీ కూడా తీసుకొని ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేసే విధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా అన్నింటిలో పాల్గొని ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి. గతంలో చేసినటువంటి తప్పిదాలు చాలా ఉన్నాయి. అప్పుడు రీసర్వేలను పెట్టి ఒకరి పొలం ఒకరు మార్చి రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. అవన్నీ కూడా పరిష్కారం అవ్వాలనే కాన్సెప్ట్తో మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రీసర్వే చేసి దీనిలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కూడా అవి కూడా తెచ్చేయమని చెప్తా ఉన్నాం. ఒకరి పొలం ఒకరి మీద పడడం తప్పిదాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎవరైతే పొలం మీద ఉన్నారో ఆ పొలంకి పట్టాలు లేనటువంటి వాడు కూడా పట్టాలు ఇచ్చే విధంగా, ఎందుకంటే పట్టా పాస్బుక్ ఉంటేనే ప్రభుత్వంలో ఇచ్చేటువంటి సబ్సిడీలన్నీ కూడా వర్తిస్తాయి. ఏమీ లేకపోతే వాళ్ళకి ఆ రైతులకి ఎలాంటివి వర్తించమని చెప్పనేసే కాన్సెప్ట్తో ఎవరైతే పొలాలు చేసుకుంటారో వాళ్ళందరూ కూడా పట్టా పాస్బుక్ వచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఇది రైతులకి ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి ప్రభుత్వం చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరం కూడా అందుబాటులో ఉండి పనిచేయాలనే కాన్సెప్టే మన ముఖ్యమంత్రి ముఖ్య కాన్సెప్ట్ని కూడా తెలియజేస్తూ గతంలో కూడా ప్రజల వద్దనే పాలన చెప్పని కూడా గతంలో పెట్టారు. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందని తెలియజేస్తాం. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.